ఈరోజు ధ్యానం కొరకు నేను ఎన్నుకున్న బైబిల్ వాక్యము నిర్గమకాండం 14వ అధ్యాయం 4వ వచనంలో, నిర్గమకాండం ద బుక్ ఆఫ్ ఎక్సడస్ 14th chapter and verse 4. నిర్గమకాండం 14:4లో, అయితే నేను ఫరో హృదయంను కఠినపరిచెదను, అతడు వారిని తరుమగా నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను మహిమ తెచ్చుకొందును. నేను యెహోవానని ఐగుప్తులందరూ తెలుసుకొందురు, నేను వారు అలాగా దిగిరి అని రాయబడి ఉంది. ఇది దేని గురించి మనం చూస్తున్నామంటే, ఈరోజు ఈ వాక్యంలో నేను ధ్యానిస్తున్నప్పుడు నాకు సడన్గా దేవుడు ఈ వాక్యం నేను బైబిల్ రీడింగ్లో రీడ్ చేస్తున్నా. అప్పుడు నాకు దేవుడు ఆపి, ఈ నెల ఈ సెకండ్ సాటర్డేకి ఇది మాట్లాడాలన్నాడు. అంటే ఈ వాక్యంలో నేను ఏం నేర్చుకున్నాను, చాలాసార్లు చదివి ఉన్నామండి. అందరికీ ఇంట్రెస్టింగ్గా చదివేది ఏంటంటే నిర్గమకాండం కదా. ఏ రీతిగా ఫరో సైన్యము నుండి, తర్వాత ఏ రీతిగా ఐగుప్తు నుండి వారు విడుదల పొంది వచ్చారు, ఇవన్నీ చదవడానికి, ఈ 10 తెగుళ్ళు ఇవన్నీ గురించి చదవడానికి ఎలా ఉంటుందండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. మన అందరూ చదివి ఉంటాం. కానీ దీనిలో ఉన్న మర్మం ఏమిటంటే, ఇక్కడ ఏమని రాయబడి ఉంది, ఫరో హృదయమును కఠినపరచెదను. దేవుడు ఏమంటున్నాడు, ఫరో హృదయంను. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఇజ్రాయెల్ ప్రజలు మొదటి రోజు పోయి ఫరోను అడిగి, మేమందరూ బయలుదేరిపోవాలని అడిగినప్పుడు, మోషే అడిగినప్పుడు, అప్పుడే వెళ్ళండి అని పంపించి ఉంటే ఈ నిర్గమకాండం అనే పుస్తకమే ఉండకపోవును. అవునా కదా. ఎన్నో సూచక క్రియలు, ఎన్నో అద్భుతాలు మనం చూస్తున్నాము. దేవుడు బలమైన చేతితో ఏ రీతిగా ఇజ్రాయెల్ ప్రజలను బయటికి తీసుకొచ్చాడో, దేవుని బలమైన చెయ్యిని చూడక ఉంటాం కదా. కానీ ఎంత అద్భుతం ఇక్కడ రాయబడి ఉంది, నేను ఫరో హృదయమును కఠినపరచెదను. దేవుడు ఏమంటున్నాడు, ఫరో హృదయంను కఠినపరుస్తాను. ఈరోజు ఒకసారి ఆలోచించి చూస్తే, మీ జీవితంలో, మన జీవితంలో, మన చుట్టూ ఉన్న వాళ్ళు చాలామంది కొన్నిసారి కఠిన హృదయంగా ఉంటారండి. అవునా కదా. చాలా కఠిన హృదయంగా ఉంటారు. ఎప్పుడు కొందరు పొడుస్తూనే ఉంటారు, కొందరు ఏడిపిస్తూనే ఉంటారు, కొందరు మాట్లాడుతూనే ఉంటారు. ఇవన్నీ ఎందుకు అనుకుంటున్నారు? ఇవన్నీ లేకపోతే మీ జీవితంలో 365 రోజులు ఏ సమస్య లేకుండా, ఏ బాధ లేకుండా, ఏ ఏడుపు లేకుండా, ఏ దుఃఖం లేకుండా, ఏ చిన్న సమస్య శరీర రీతిగా కావచ్చు, ఆత్మీయ రీతిగా కావచ్చు, లేకపోతే మీ మనసులో కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏ రీతిగా మనకు సమస్య లేకపోతే మన దేవుణ్ణి వెతకమండి. దేవుని వెతకము. దేవుని మహాకార్యములు, మహత్తమైన కార్యములు, అద్భుత కార్యములు మనం చూడమేమో. అవునా కదా. మనము మన జీవితంలో వస్తున్న సమస్యలో మనం చాలాసార్లు దేవునికి సమీపం అవుతూ ఉంటాం. ఇక్కడ మనం చూస్తున్నాం, అయితే నేను ఫరో హృదయంను కఠినపరచెదను, అతడు వారిని తరుమగా ఏం చేస్తాడంట, అన్ని ఐగుప్తులో మనం చూస్తున్నాం, అన్ని తెగులు అయిపోయిన తర్వాత ఫరో ఇజ్రాయెల్ ప్రజలను పంపివేస్తున్నాడు. పంపివేసినాక వాళ్ళు ప్రయాణం చేసి వచ్చి ఎర్ర సముద్రం దగ్గర వచ్చి చేరారు. ఇప్పుడు ఆయన తరుముకుంటూ వచ్చినప్పుడు అప్పుడు ప్రజలకు ఏమైంది, అయ్యయ్యో మేము ఎక్కడ పోతాం, ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనుక పోలేం, వేరే దారిలో పోలేం, ఏం చేద్దామన్నప్పుడు అప్పుడు ఇక్కడ రాయబడి ఉంది, ఆయన హృదయం ఆయన కఠినపరిచాడు కాబట్టి, అతడు తరుముకుంటూ వచ్చాడు కాబట్టి దేవుడు అంటున్నాడు, నేను ఫరో వలన, ఎవరి వలన అంట, ఇజ్రాయేలు ప్రజల వలన అక్కడ రాయబడలేదు. నేను ఫరో వలన, అతని సమస్త సేన వలన మహిమ తెచ్చుకొందును. ఎలా తెచ్చుకున్నాడు మహిమ? ఎర్ర సముద్రం 2గా విభజించబడడం. ఎందుకు వచ్చింది ఎర్ర సముద్రం 2గా విభజింపబడడం?
సైన్యము దాటి వెళ్ళడానికి, ఇజ్రాయేలు ప్రజలు దాటి వెళ్ళడం మాత్రమే కాదు, ఆ సముద్రం రెండుగా విభజించబడి వారు దాటి వెళ్ళడం మాత్రం కాదు, వారు దాటి వెళ్ళిన తర్వాత అదే సముద్రంలో ఆ శత్రువైన ఆ సైన్యమును దేవుడు కూల్చివేశాడండి. హల్లెలూయా. మీకు కూడా విరోధముగా రూపింపబడు ఏ ఆయుధము కూడా అలాగే అవునుగాక. ఆమేన్, ఆమేన్. ఆ రీతిగానే అవ్వాలి. ఎవరు చేస్తారంటే ఈ పని మనం చేయట్లేదండి. మనం చేస్తే దానిలో ఏ గొప్పతనం లేదు, కానీ మన పట్ల దేవుడు ఉండి చేసినప్పుడు అది గొప్ప కార్యం అవుతుందండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం చూస్తున్నాము, నేను ఫర్రో హృదయంను కఠినపరుస్తానని దేవుడు చెప్పి ఏ రీతిగా ఫర్రో సైన్యమును అక్కడ ఎర్ర సముద్రంలో కూల్చివేశాడో మనం చూస్తున్నాము. ఫర్రో హృదయంను కఠినపరిచాడు, అతని మనుషుల హృదయంను కఠినపరిచి ఈరోజు మనం చదువుతున్న అద్భుత కార్యములు నిర్గమకాండానికి కారణమైంది ఫర్రో ఒక హృదయ కఠినము. ఈరోజు దేవుడు చేస్తున్న అద్భుత కార్యాలు, దేవుడు మన జీవితంలో చేస్తున్న అద్భుత కార్యాలు అలా ఉంటుంది. ఇంకా మనం చూస్తున్న బైబిల్లో అనేక విషయాలు మనం చూడొచ్చండి ఈ రీతిగా. అంటే ఒక్కొక్కరు జీవితంలో దేవుడు చేస్తున్నది. ఇంకా నెక్స్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే యోసేపు జీవితం. ఎవరి జీవితం అండి? యోసేపు జీవితం. యోసేపుకు మనం చూస్తున్నాము, ఆయన చిన్నప్పుడే దేవుడు ఆయనకు కళలను చూపించాడు. ఏం చూపించాడు? కళలు. ఆ కళలు చూపించి ఆ నక్షత్రములు, సూర్య చంద్రుడు అన్నీ వచ్చి ఆయనకు నమస్కారం చేస్తున్నట్టు ఆయన చూసిన దర్శనమును నోరు మూసుకొని ఉంటే బాగుండు. కానీ ఏం చేశాడు? మనం నోరు మూసుకొని ఉండగలుగుతున్నామా? కొన్నిసార్లు చాలా కష్టం అండి. నేనైతే చెప్పేస్తాను, కానీ కొన్నిసార్లు కొందరు నమ్మరు, కానీ తర్వాత జరుగుతుంది. కొన్ని విషయాలు ఏం చేస్తానంటే చెప్పకుండానే ఉండిపోతాను. ఎందుకు చెప్పి మళ్ళీ తిట్లు పడడం అని. చెడు ఇది చెప్పడం, మంచిది చెప్పడం అంటే అందరికీ సంతోషంగానే ఉంటుంది. సరే, పర్వాలేదు. అయితే మనం చూస్తున్నాము, ఈ యోసేపు జీవితంలో చూస్తే ఆయన చెప్తున్నాడు. ఆ చెప్పడం కూడా దేవుని ప్రణాళిక అండి. ఆయన ఒకవేళ చెప్పకుండా మనసులో దాచి ఉంటే ఆయనని ఎలా తీసుకుపోయి అలా పడేస్తారు? ఇప్పుడు జడ్సనయ్య గారు మాట్లాడారు కదా, గుంటలో పడవేయడం అని. గుంట గురించి మాట్లాడారు. అది నేనన్నా నా సబ్జెక్ట్లో కొంచెం టచ్ చేశారని. అంటే ఏం చేశారు? యోసేపును వాళ్ళ డాడీ చాలా భద్రంగా కాపాడుతున్నాడు, కానీ ఒకరోజు పంపించవలసి వచ్చింది. పంపించినప్పుడు ఏం చేశారు? సహోదరులు ఆయనను పట్టుకొని, ఇదిగో కళ్ళ చూస్తున్నవాడు వస్తున్నాడు, వీడిని ఇప్పుడే మనం ఖతము చేస్తే ఏమైపోతుంది, వీడి కళ అంతా ఎలా నెరవేరుతుందో చూద్దాం. నేను ఒక్కటి చెప్తున్నాను, మనకు దేవుడు ఇచ్చిన కళ అయితే మాత్రం మీరు ఎట్టి తిరిగినా, మీరు ఎక్కడ పడినా, ఎక్కడ లేచినా అది కరెక్ట్గా నెరవేర్చవలసిన టైంలో తప్పకుండా నెరవేరుతుందండి. అది ఎవ్వరు ఆపలేరు. దానిలో మీరు వెళ్ళుచున్న ఆ మార్గము కూడా అది దేవుడు సిద్ధపరిచినది. ఒకవేళ కఠినమైన మార్గం కావచ్చు, కఠినమైన పరిస్థితి కావచ్చు, ఆ పరిస్థితి కుండానే దేవుడు మిమ్మల్ని తీసుకువెళ్ళి తప్పకుండా మీ జీవితంలో ఏం చేస్తాడంటే అది నెరవేరుస్తాడు. అదేం చేస్తాడు? నెరవేరుస్తాడు. ఇంకా మనం చూసినట్లయితే అక్కడ మనం చూస్తున్నాము, అతన్ని పట్టుకొని, ఆదికాండం 37:24 రాయబడి ఉంది, అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి అని రాయబడి ఉంది. యోసేపుని ఏం చేశారంట? దీనికి కారణం ఏమిటండి? అసూయ. కారణం ఏంటి? ఇప్పుడు నా వైపు చూడండి, మీరు ఒక్కసారి ఆలోచించండి. చాలామంది జీవితంలో ఇంకొకరు మిమ్మల్ని ద్వేషించడానికి చాలా వరకు కారణం ఏమై ఉంటుందో తెలుసా? అసూయ అండి, అసూయ. ఇప్పుడు నన్ను ప్రేమించారు అనుకోండి ఎవరైనా, మీరు నా మీద అయ్యో మమ్మీ గారు, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ మమ్మీ అని పిలుస్తారు, మమ్మీ అని పిలుస్తారు. అంటే నా మీద మీకు అంత ప్రేమ ఉంటే నా గురించి ఎప్పుడు మీరు చెడు మాట్లాడరు, చెడు ఆలోచించరు. కానీ నా మీద అసూయ ఉంటే ఏం మాట్లాడతారు? ఓహో, ఎల్లో కలర్ చాలా చీర కట్టుకొని వచ్చింది, సేవకు కట్టుకుంటారా ఎల్లో కలరు అని తిడతారు. ఏం చేస్తారు? దానికి కారణము
ఎల్లో కలర్ మీద కాదండి, నా మీద అసూయ, లేదా నా మీద ఏదో కోపంకి కారణం ఉండదు, ఎందుకంటే ఎవరితో పెట్టుకోను నేను. అసూయ మనుషుని జీవితంలో, మీ పక్కింటి వారు కావచ్చు, మీ సహోదరులు కావచ్చు, మీ సహోదరి కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, కొన్నిసార్లు కుటుంబస్తులే ఎక్కువ యువర్ ఓన్ పీపుల్, మీ సొంత జనము, మీ సొంత కుటుంబము, భార్య భర్త పిల్లల మధ్య వస్తున్న అసూయ ఏం చేస్తుందంటే వారిని ఏమైనా చేపిస్తుందండి. సహోదరులకు యోసేపు మీద వచ్చిన అసూయనే కారణం అతన్ని గుంటలో పడవేయడానికి కారణమైంది. కానీ వారికి తెలియదు ఆ గుంటనే ఆయనను హెచ్చిస్తుందని చెప్పి. హల్లెలూయా. ఆ గుంటనే ఏం చేస్తుంది? ఆదికాండం 37వ అధ్యాయము 28వ వచనంలో మనం చూసినట్లయితే, మిద్యానులైన వర్తకులు ఆ మీదగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇజ్మాయేలీయులకు 20 తులముల వెండికి అతన్ని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తునకు తీసుకొని పోయిరి. ఇప్పుడు చూడండి, గుంటలో ఉన్నాడు. గుంటలో ఉండి యోసేపు ఆలోచించి ఉంటాడు. ఏం ఆలోచించి ఉంటాడు? అయ్యో, మనం ఇట్లా కళలన్నీ చూసినాం కదా, ఇలా కళలన్నీ చూసినాం, ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? గుంటలో ఉన్నాం అని ఆలోచించి ఉంటాడు. కానీ ఆయనకు తెలియదు, ఎలాగో దేవుడు ఎవరి హృదయంలోనో మాట్లాడి ఆ గుంటలో నుండి అతన్ని తీసివేయాలని వారి మనసు వచ్చింది. ఎవరికో వారు తీశారు. అక్కడ ఏం రాయబడి ఉంది? మిద్యానీయులు ఆ మీదుగా. కరెక్ట్గా ఆలోచించండి, కరెక్ట్గా మిద్యానీయులు కరెక్ట్గా ఆ రోజే అక్కడ రావాలనా? ఆ టైంకే రావాలనా? ఒకవేళ యోసేపును ఆ గుంటలోనే వదిలేసి పోయి ఉంటే ఏమైపోయి ఉంటుంది? అక్కడే చనిపోయి ఉంటాడు. కానీ దేవుడు చూడండి, ఈ మిద్యానులు సడన్గా అక్కడ వచ్చేసారా? ఒంటెలతో సడన్గా వచ్చేసారా? ఒకసారి ఆలోచించండి. అంటే యోసేపు అక్కడ గుంటలో పడడానికి ముందే, యోసేపు వాళ్ళ ఇంట్లో నుండి ప్రయాణం అవుతుండడానికి టైంకు ముందే దేవుడు ఈ మిద్యానీయులను ఏం చేశాడు? ప్లాన్ చేశాడు. మీరు బయలుదేరి ఈ మార్గమున వెళ్ళడానికి వారి ప్రయాణమును దేవుడే ప్రారంభించాడు. ఆ మిద్యానీయులు కరెక్ట్గా ఆ గుంటలో ఆయన పడి ఉన్న ఆ టైంలోనే, ఆ సెకండ్లోనే, ఆ నిమిషంలోనే అక్కడ రావాలని ఏముంది? అది ఎవరు చేసిన ప్లాన్? దేవుడు చేసిందండి. మీ జీవితంలో కూడా గాడ్ ఈజ్ నాట్ ఎ పర్సన్ హూ ఫెయిల్స్ హిస్ టైం అంటాను నేను. మనమైనా మన టైంలో అటు ఇటు మనం మారిపోవచ్చు, తప్పిపోవచ్చు, ఎక్కడో ఇదైపోవచ్చు. కానీ దేవుడు మాత్రం ఏ టైంలో మిమ్మల్ని స్వస్థపరచాలి, ఎక్కడ స్వస్థపరచాలి, ఎక్కడ మీకు ఉద్యోగం ఇవ్వాలి, ఎక్కడ మీకు మేలు చేయాలి, ఎవరి హృదయంలో మాట్లాడాలి, ఎవరికి మీ మీద కనికరంను పుట్టించాలి, ఇవన్నీ దేవుడు మీరు పుట్టక ముందే తీర్మానించి ఉన్నాడు. Hallelujah. Even before you are born in the womb of your mother, God has planned your entire life. మీ యొక్క పూర్తి జీవితంలో కూడా దేవుడు ఏం చేశాడంటే తీర్మానించాడు. ఈరోజు తీర్మానించింది కాదు, నేను పుట్టక మునిపే. కానీ అపవాది ఏం చేస్తాడు తెలుసా? అన్ని ప్లాన్ చేస్తాడు. అపవాది కూడా మనల్ని నాశనం చేయడానికి, పూర్తిగా నాశనం చేయడానికి. నా జీవితం అయితే ఒకవేళ చూస్తే, ఈరోజు నేను ఇప్పుడు వరకు కూడా 53 దేశాల్లో సువార్తను ప్రసంగించి ఉన్నాను. ఎన్నో వేల చోట్ల ప్రసంగాలు, ఇప్పటివరకు ఎన్నో వేల ప్రసంగాలు చేసి ఉన్నానండి, ఇండియా మొత్తం. అది కాకుండా అనేక దేశాల్లో అనేక స్వస్థతలు. మొన్న శామ్తో మాట్లాడినప్పుడు ఆయన స్వస్థత గురించి చెప్తూ ఉన్నాడు. అప్పుడు నేను చెప్పాను, నేను చూసిన స్వస్థతలు మామూలు స్వస్థతలు కాదు. కుష్ఠరోగులు స్వస్థత పొందడం, కుష్ఠరోగులు. నిన్న కూడా పాస్టర్స్ మీటింగ్లో చెప్పాను. కుష్ఠరోగం ఒక అనకాపల్లి మీటింగ్లో వచ్చినైతే కుళ్ళిపోయిన శరీరంతో వచ్చిన ఆమె అక్కడ గేట్ దగ్గర లోపల లేకుండా బయట నిలబడి వింటూ ఉంది. అన్ని ముసుగన్ని వేసుకొని, ఎవరు చూడకూడదని, ముఖమంతా కవర్ చేసుకొని.
అద్భుతంగా దేవుని శక్తి అలా ప్రభావం దిగి వచ్చింది, ఆమెను తాకింది. ఆమె వెంటనే స్వస్థత పొందిందండి. ఒక కుష్ఠరోగి. ఆ రీతిగా తిరుపతి మీటింగ్లో, తిరుపతిలో ఒక పెద్ద క్రూసేడ్ చేసినాం. నేను జడ్సనాయ్ గారిపై 3 రోజులు మాట్లాడినాం. అక్కడ 3వ రోజు అయితే సాక్ష్యమే అడగకూడదని చెప్పేశారు. మీకు తెలుసు తిరుపతి ఏరియా ఎటువంటి ఏరియా అని. కానీ 2వ రోజుల్లో సాక్ష్యం వచ్చింది చూడాలి. ఎయిడ్స్ పేషెంట్స్ హీల్ అయ్యి స్టేజ్కి వచ్చి సాక్ష్యం చెప్పారండి. అన్ని అద్భుతాలు చూసి ఉన్నాను. ఒకవేళ ఇప్పుడు నా జీవితం గురించి చూస్తే దేవుని ప్లాన్ ఇది. ప్లాన్ ప్రకారం ఇప్పుడు వరకు చక్కగా జరిగింది. కానీ నా జీవితంను ఎలా నాశనం చేయాలని అపవాది ప్లాన్ చేశాడంటే, మా అమ్మ 6.5-7 నెలగా గర్భవతిగా ఉన్నప్పుడు ట్రైన్లో ప్రయాణం చేసిందంట. ఈరోజు ట్రైన్ లాగా కాదండి, 68లో ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆమెకు నొప్పి వచ్చేసింది. జస్ట్ 7వ నెలలో వస్తే ఏం చేయాలో తెలియట్లేదు. మా నాన్న అప్పుడప్పుడే ఒక చోటు దిగి అప్పుడే అంబులెన్స్కి ఫోన్ చేసి మా అమ్మని తీసుకుపోయేసరికి ఇంకా అయిపోయింది అనుకున్నారు. ఇంకా నేను పుట్టినప్పుడు మా నానమ్మ నన్ను చూసి అన్నారంట, ఎలుక పిల్లలాగా ఉంది పారేయ్ అన్నారంట. అంతే ఉన్నారు. 7 నెలల్లో పుడితే ఎలా ఉంటారు? ఇంకా డాక్టర్స్ కొంతమంది అన్నారంట బ్రతకదేమో అని అనుకున్నారంట. కానీ మా మమ్మీ చూస్తే ఆమె నర్సింగ్లోనే దేవుడు చేసిన కార్యం చూడండి. నర్సింగ్లోనే మా అమ్మ బీఎస్సీ నర్సింగ్లో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ప్రెసిడెంట్ అవార్డు అండి. ఆమె అవార్డు ఎందుకు తీసుకున్నదంటే, ఆ రోజుల్లో ఇన్క్యుబేటర్స్ లేదు. ఈ ఇన్క్యుబేటర్స్ ఎలా చేయాలని చెప్పి ఆ రోజు వీళ్ళకు కాటన్తోనూ గాస్తోనూ ఇవన్నీ నేర్పించారంట. ఇవన్నిట్లో మా అమ్మ ఎక్స్పర్ట్ అయింది. దేవుడు ఏం చేశాడు? మా అమ్మను ఎక్స్పర్ట్ చేశాడు. ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ నాతోనే చేసింది మా అమ్మ. సరే అలా పెట్టి 5 నెలలు అయినప్పుడు, నేను 5 నెలలు అయినప్పుడు ముద్దుగా ఉన్నానంట. నన్ను చూసే వాళ్ళందరూ ఎత్తుకొని పోతారంట. అయ్యో చక్కగా ఉంది, బొమ్మలాగా ఉందని చెప్పి. అలా అనుకున్న టైంలో ఏమైంది తెలుసా? ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది నా కడుపులో. హెమెంజియోమా అని చెప్పి, బ్లడ్ క్యాపిల్లరీ హెమెంజియోమా అంటారు. ఆ భయంకరమైన ఆది చూసి ఇండియాలో ఉన్న డాక్టర్స్ అందరూ చేయి విడిచిపెట్టారు. మా అమ్మ ఒక పెద్ద హాస్పిటల్లో పనిచేస్తూ ఉండే అప్పుడు ఒక రోజు అలా ఇంకా ఎన్ని రోజులు బ్రతుకుతుందో అని చెప్పి ఒక చిన్న తొట్టిలో పడుకోబెట్టి ఉన్నప్పుడు అమెరికా నుండి 5 డాక్టర్స్, విజిటింగ్ డాక్టర్స్, అది నర్సింగ్ కాలేజ్ అండి అది, అక్కడికి వచ్చారంట. అలా వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు మా అమ్మనే మెయిన్ స్టాఫ్ నర్స్, ఆమె వాళ్ళతో కలిసి వెళ్తుందంట. ఇంకా నా యొక్క పడక దగ్గర వచ్చినప్పుడు మా అమ్మ ఏడవడం స్టార్ట్ చేసిందంట. అప్పుడు వాళ్ళ డాక్టర్స్ చూసి మా అమ్మనే మంచి ఇంగ్లీష్ మాట్లాడుతుందని ఆమెను తీసుకెళ్లారు. మా అమ్మను చూసి అడిగారంట, ఎందుకు ఏడుస్తున్నావు అంటే మా అమ్మ అన్నదంట, దిస్ ఇస్ మై బేబీ అన్నదంట, ఇది నా బేబీ అన్నదంట. అంటే ఏంటి ప్రాబ్లం అని వాళ్ళు చూసి వాళ్ళు అనుకున్నారంట, మనం ఒక ఛాలెంజ్గా తీసుకొని, గ్యారంటీ ఇవ్వము, ఒక ఛాలెంజ్గా తీసుకొని మేము యుఎస్ వెళ్ళడానికి ముందు ఆమెకు ఆపరేషన్ చేస్తాం. చూడండి, ఎవరు యుఎస్ నుండి ఆ డాక్టర్స్ను కరెక్ట్గా ఆ టైంలో రప్పించారు. ఎవరు రప్పించారండి? ఈ మిద్యానీలో వచ్చిన రీతిగా నాకు యుఎస్ నుండి ఆ రోజుల్లో రావాలంటే షిప్లో ప్రయాణం చేసి 3 నెలలు ప్రయాణం చేసి రావాలంట. ఆ రోజుల్లో ఏరోప్లేన్స్ లేవు. వాళ్ళు షిప్లో ప్రయాణం చేసి ఢిల్లీ వచ్చి ఎలాగో వచ్చి చెన్నైకి వచ్చారు. ఎంత అద్భుతం అంటే వారు చేసిన ఆపరేషన్ సక్సెస్ అయింది. ఈరోజు నేను మీ ముందు ఉన్నాను. ఆ రీతిగా నా జీవితంలో నా సాక్ష్యం మొత్తం చెప్పాలంటే ఈరోజు ఆల్ నైట్ ప్రేయర్ దాకా చేయవచ్చండి. అయితే ఏమంటున్నానంటే, ఈరోజు మీ జీవితంలో కూడా ఏదో, మీ జీవితంలో జరిగిందంతా కూడా ఏదో జరిగిపోయిందని కాదండి. మీరు నిజంగా దేవుని బిడ్డ అయితే మీ జీవితంలో జరిగేదంతా కూడా దేవుని ప్రణాళికలో జరుగుతుంది. దానిలో కొన్నిసార్లు తప్పైన మార్గంలో మనం వెళ్ళవచ్చు, కానీ ఆ తప్పైన మార్గంని కూడా దేవుడు ఒకరోజు వాడుకుంటాడు. దేనికి వాడుకుంటాడు తెలుసా? మీ యొక్క మనస్సాక్షిలో ఒక
ఒకరోజు మాట్లాడి మిమ్మల్ని మారు మనసు పొందిన తర్వాత మీకు ఒక తగ్గింపు వస్తుందండి. నేను ఇలా జీవించాను కదా, నేను ఇలా తిరిగాను కదా, నేను ఇలా పాడైపోయి వచ్చాను కదా, అయినా దేవుడు నన్ను అంగీకరించాడు, అయినా దేవుడు తన ప్రేమను నాకు చూపించాడు, అయినా దేవుడు నన్ను అభిషేకించాడు, అయినా దేవుడు నన్ను వాడుకుంటున్నాడు, అయినా నన్ను దేవుడు ఆశీర్వదించాడని చెప్పి మీరు దేవుణ్ణి హెచ్చించడానికి అది ఒక కారణమైపోతుందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రీతిగానే మనం చూస్తున్నాం. యోసేపును ఆ గుంటలో నుండి ఆయనను పైకి తీసి ఆ ఇజ్మాయేలులకు అమ్మి వేశారు. ఆ ఇజ్మాయేలీలు ఏం చేశారు, వాళ్ళు తీసుకుపోయి ఎక్కడికి తీసుకుపోయారు, కరెక్ట్గా ఆయన ఎక్కడ వెళ్ళాలనో అక్కడ తీసుకువెళ్ళారండి. ఈజిప్టుకు తీసుకెళ్లారు, ఐగుప్తుకు తీసుకెళ్లారు. ఐగుప్తుకు వెళ్ళడం ఎవరి ప్రణాళిక? దేవుని ప్రణాళిక. అక్కడ వెళ్ళిన వెంటనే ఆయన రాజు అయిపోయాడా? రాజు అయిపోలేదు. ఎక్కడ పోవాల్సి వచ్చింది? ఆయన మంచిది చేశాడు. నేను వ్యభిచారం చెయ్యను, ఇంకొకరిని భార్యతో నేను పండుకోను అని చెప్పినందుకు ఆయన చెరసాలకు వెళ్ళాడు. మంచి చేసి చెరసాలకు వెళ్ళాడు. మనం అనుకుంటాం, అయ్యో ఆయన మంచిగా కదా చేశాడు, దేవుడు ఎందుకు ఆయన చెరసాలలో వేపించాడు? మీకు తెలియదు, ఆ చెరసాలలోనే రాజగృహం చేరే మెట్టు ఉందండి. చెరసాలలో ఏముంది? రాజగృహం చేరే మెట్టు ఉంది. ఆయన చెరచాలలో వేశారు. ఆ చెరచాలలో 2 స్నేహితులు వచ్చారు, వాళ్ళు కూడా 2 ఖైదీలు వచ్చారు. వారు కూడా ఏదో మంచిది చేస్తారు అనుకుంటే వారు వెళ్ళిపోయి మర్చిపోయారు. మనం ఏమనుకుంటాం బైబిల్ చదువుతున్నప్పుడు? కొందరు, అయ్యో ఈ దుర్మార్గులు పోయి మర్చిపోయారు చూడు. నేను ఒకరోజు ఆలోచించాను, ఆ ఖైదీలుగా వచ్చిన 2కి ఆయన కళను విభజించాడు కదా. ఆ కళలు వాళ్ళు గుర్తుపెట్టుకొని, ఒకవేళ ఈ ఒక్కడు పోయాడు కదా, రాజు దగ్గర నిలబడ్డాడు కదా, ఆయన రాజుతో మాట్లాడు, రాజు ఒకడు ఉన్నాడు ఖైదీగా, ఆయనకు కొంచెం సహాయం చేయండి అంటే, రాజు కూడా ఒకవేళ సరైన అడిగాడు కదా అని చెరసాల నుండి విడుదల ఇచ్చి ఉంటే, చెరసాల నుండి వచ్చిన ఖైదీకి ఎవరైనా మీ ఇంట్లో పని ఇస్తారా అండి? మీ ఇంట్లో ఎవరైనా పని ఇస్తారా? జైలు నుండి వచ్చాడని చెప్తే ఎవరైనా పని ఇస్తారా ఇంట్లో? ఇంటి లోపల కూడా రానియం. ఒకరోజు జడ్సనయ్య గారు ఏం చేశారంటే, మన సెంట్రల్ జైల్లో నుండి ఉన్న ఒక ఖైదీని సంఖ్యలతో భయంకర పిచ్చిలాగా ఉన్నాడండి. ఆయనను తీసుకొచ్చాను, నేను ఫస్టే చెప్పాను, ఇంటి లోపల తీసుకురాకూడదు, భయంకరంగా ఉన్నాడు. సంఖ్యలన్నీ వేసుకొని తీసుకొచ్చాడు. ఆయనకి ప్రేయర్ చేసి పంపించారు. ఎవరైనా ఒక ఖైదీని ఇంట్లో పనికి పెట్టుకుంటారా? పెట్టుకోరు. చెరచాల నుండి ఒకవేళ సిఫారసు మీద మాత్రం ఆయన బయట వచ్చి ఉంటే రోడ్లో తిరిగి ఉంటాడండి, పని లేకుండా. జైలు నుండి వచ్చాడని. కానీ దేవుని ప్లాన్ ఏం తెలుసా? వాళ్ళిద్దరూ మర్చిపోయేటట్టు చేశాడండి. ఈరోజు మీ జీవితంలో కూడా కొందరు సనుగుతూ ఉంటారు, ఓ వారికి నేను ఎంతో మేలు చేశాను, మర్చిపోయారు, వీళ్ళు మర్చిపోయారు, వాళ్ళు మర్చిపోయారు. బాధపడకండి, అది దేవుని ప్లాన్ అండి. ఎందుకు తెలుసా? దేవుని నామం మాత్రమే హెచ్చించబడాలి. కరెక్ట్గా దేవుడు అందుకే అలా చేస్తాడు. అక్కడ యోసేపుకి అలా జరిగింది కాబట్టి కరెక్ట్ అయిన టైము, రాజుకు కల వచ్చిన ఆ టైంలో ఎవరికి జ్ఞాపకం వచ్చింది? ఆ రాజు దగ్గర నిలబడి బ్రతికి ఉన్న ఒక్కనికి జ్ఞాపకం వచ్చింది. ఆయన అప్పుడు అంటాడు, ఓ మేము చెరసాలలో ఉన్నప్పుడు అలా జరిగింది. అప్పుడు పిలిపిస్తున్నాడు. అప్పుడు ఆయన చెప్పిన ఆ కళను విభజించడం గొప్పగా హిట్ అయింది. ఎక్కడ చేరాడండి? ఎక్కడ చేరాడు? రాజు ఒక సింహాసనంలో కూర్చున్నాడండి. హల్లెలూయా. దేవుడు హెచ్చించినప్పుడు మనం అంటాం కదా తెలుగులో, డబుల్ ధమాకా. ఏంటండి ఇది? డబుల్ ధమాకా కాదండి, ట్రిపుల్ ధమాకా. యు గెట్ ఎ ట్రిపుల్ ధమాకా. మీరు దేవుని చేతిలో మాత్రం ఉంటే దేవుడు చేస్తున్న గొప్ప కార్యాలు ఎలా ఉంటుందంటే, ఆయన మీరు ఊహించు వాటికంటేనో మీకు అడుగు వాటికంటేనో అత్యధికముగా చేయగలిగిన దేవుడు మీ జీవితంలో అలాగే చేస్తాడండి. ఈ రానై ఉన్న నూతన సంవత్సరంలో మీరు కోరుకోండి, ప్రభువా నేను నీ ప్రణాళికలో ఉంటాను, ప్రభువా నీ ప్రణాళిక బట్టి నా జీవితం జరుగునుగాక అని చెప్పండి. హల్లెలూయా. ఆయన మీకు ఆ రీతిగానే చేస్తాడు, ఆ రీతిగానే
చేస్తాడు. ఇంకా మనం చూస్తే యోసేపు జీవితం ఆ రీతిగానే ఆయన లాస్ట్లో ఆయన సహోదరులు కూడా భయపడి వస్తున్నారు. కానీ ఆయన జవాబుగా ఏం చెప్తున్నాడు తెలుసా? ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తున్నాము, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి, కానీ నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించును. ఎవరైనా మీకు కీడు చేయడానికి ఉద్దేశించినా కూడా ఆ కీడును దేవుడు మీ జీవితంలో మేలుగా, అక్కడ ఏం రాయబడింది? మేలుకే దేవుడు ఉద్దేశించును. చివరిగా యేసు ప్రభు జీవితం కూడా మనం చూసినట్లయితే పరిసయ్యులు సదుకేయులు ఎప్పుడు ఆయనను తప్పుపడుతూనే ఉన్నాడు, ఎప్పుడు తప్పు పడుతూనే ఉన్నాడు. ఇప్పుడు యేసు జీవితం గురించి ఒక నిమిషం ఆలోచించుతాం. నా వైపు చూడండి, బైబిల్లో అది ఎక్స్ప్లెయిన్ చేయబడలే. ఎందుకు యేసు ప్రభుకు అన్ని అద్భుతాలు చేసినా కూడా ఎందుకండి అంతమంది శత్రువులు అయ్యారు? సదుకేయులు, పరిసయ్యులు. ఒకటి కారణం, నేను ఫస్టే చెప్పిన కారణం అసూయ. ఇంతమంది ఈయనను వెంబడిస్తున్నారు కదా, ఈయన అద్భుతాలు చేస్తున్నాడు కదా, ఇంకా ధర్మశాస్త్ర ప్రకారం ఆయన జీవించడం లేదు కదా అని చెప్పి చాలా సనుగుతున్న ప్రజలు ఉండేవి. ఎందుకు అలా అసూయ వచ్చింది? ఎందుకు వాళ్ళు శత్రువులు అయ్యారు అనుకుంటున్నారు? ఒకవేళ ఏ శత్రువు లేకుండా ఉంటే యేసు ప్రభుని ఎవరండి సిలువకు అప్పగిస్తారు? ఎవరు అప్పగిస్తారు? ఎవరు అప్పగించకపోతే ఏం జరిగి ఉంటుంది? యేసు ప్రభుని తీసుకుపోయి అక్కడ ఇజ్రాయెల్లో సింహాసనంలో కూర్చోబెట్టి ఉంటారు. ఆయన అలా పట్టుకొని పోయి రాజుగా చేయాలని కూడా అనుకున్నారంట, బైబిల్లో రాయబడి ఉంది. కానీ ఆయనను కూడా యోసేపు వలె 30 వెండి నాణ్యానికి అమ్మి వేశారు. యోసేపును 20, ఈయనను 30. నేను ఇంతకుముందు ఒక మెసేజ్ అలా మాట్లాడి ఉన్నాను. అయితే 30 వెండి నాణ్యములకు ఆయన నమ్మి వేశారు. ఈ యేసును ఎందుకు అనేకుల హృదయం కఠినపరచబడినది? ఇప్పుడు చూడండి, అక్కడ యెరూషలేములో ఉన్న ప్రజల్లో నాకు తెలిసి బైబిల్ మనం చదివితే ఆయన చేసిన అద్భుతాలను మనం పుస్తకంలో రాయలేమంట. అది లోకము పట్టదంట. అన్ని అద్భుతాలు చేస్తే అందరూ ఒక మెతుకు ఇదైనా రొట్టె అయినా తిని ఉంటారు. కుష్ఠరోగం నుండి స్వస్థత అయిన వాళ్ళ నుండి 5,000 మంది 7,000 మంది రొట్టెలను తిన్నారు. పురుషులు మాత్రం అంటే 20,000 మంది 30,000 మంది 40,000 మంది రొట్టెను తిన్నారు. అందరూ అద్భుతాన్ని రుచించారు. కానీ ఏం చేసేశారు? యేసు ప్రభువును అప్పగించినప్పుడు మాత్రం అందరు కృతజ్ఞతను మరచిపోయారండి. ఇది ఎవరి పని అంటే ఇది కూడా దేవుని పనియే. వాక్యంలో రాయబడిన రీతిగా ఆయనను ఆ రీతిగా అప్పగించాలని, ఒకవేళ యేసుకు సపోర్టుగా మాత్రం కొంతమంది ఉండి ఉంటే ఆయనను సిలువకు వేయకపోతురు. సిలువకు వేయకపోతే ఈరోజు మీకు నాకు రక్షణ లేదు. యేసును సిలువ వేయాలి కనుక వారు ఏం చేశారంటే వారందరూ ఆయనను అప్పగించారు అని రాయబడి ఉంది. అది దేవుని యొక్క ప్లాన్ ప్రకారం అది జరిగింది. ఆయనను సిలువ వేయడము ఆ రీతిగా జరిగింది. ఇంకా అపోస్తులైన పౌలు గురించి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అపోస్తులైన పౌలు గురించి మనం చూస్తే నేను చాలాసార్లు ఆలోచించాను. ఆయన అంత మంచి చేశాడు, పుస్తకమే రాశాడు ఎక్కువ. ఎలా పుస్తకం రాశాడు అని ఆలోచించాను. దేవుడి ప్రణాళిక చూడండి. ఆయనను బందీ గృహంలో పెట్టారు, సెరచాల్లో కాదండి. పౌలుని ఎలా పెట్టారంటే, మీరు ఆయన చరిత్ర గురించి చదివితే ఆయన అంటున్నాడు, నన్ను బలపరచువాని అంతే నేను సమస్తమును చేయగలను అన్నాడు పౌలు. కానీ ఆయన ఏం చేయగలిగాడు? ఆయనను రోమ్కు తీసుకొని వెళ్ళి, రోమా ప్రాంతానికి తీసుకువెళ్ళి, ఆ రోజు ఉన్న రోమా చక్రవర్తి
నీరో అనే చక్రవర్తి ఏం చేశారంటే ఆయనను ఒక ఇంటిలో హౌస్ అరెస్ట్ పెట్టారండి. హౌస్ అరెస్ట్ అంటే ఈరోజు కూడా ఉంది. కొంతమందికి ఏం చేస్తారంటే మీరు ఇంటిలో నుండి బయటికి పోకూడదు. ఇంట్లో నుండి ఏం చేయకూడదు? బయటికి పోకూడదు, ప్రచారం చేయకూడదు, ప్రసంగం చేయకూడదు. ఏం చేయాలి? ఇంట్లోనే ఉండాలి. మీ ఇంట్లో మీకు కావలసిన రొట్టె కానీ ఏదో ఒకటి తీసుకొచ్చి ఖైదీకి పడేసినట్టు పడేస్తారు. సో ఏం చేయకూడదు? మంచిగా వింటున్నారా? ఇంట్లోనే ఉన్నాడు పౌలు ఎన్నో సంవత్సరాలు. రోమా చక్రవర్తి కింద ఖైదీగా ఉన్నాడు. అయితే ఖైదీగా ఇప్పుడు ఇంట్లోనే పడేసి ఏం చేయకూడదంటే ఏం చేస్తాడండి పౌలు లాంటి వ్యక్తి? అప్పుడు కూర్చొని ఏం చేయడం ప్రారంభించాడంటే బయటనే పోయి ప్రసంగం చేయలేము, ఏం చేద్దాం? ఇప్పుడు నన్ను ఇంట్లోనే మీరు ఒక సంవత్సరం పడేస్తే నేనేం చేస్తాను తెలుసా? బుక్ రాస్తాను. అదే రీతిగా పౌలుకు దేవుడిచ్చిన అనేక విధమైన ప్రత్యక్షత, అనేక విధమైన బైబిల్ గ్రంథము నాలెడ్జ్, ఆయన గమాలియేల్ పాదంలో కూర్చొని ఈ గ్రంథంను చదివాడు కాబట్టి యేసు ప్రభు గురించి కూడా తెలిసి ఉన్నాడు, పాత నిబంధన గురించి కూడా తెలిసి ఉన్నాడు. ఇవన్నిటిని కలిపి పౌలు ఏం చేశాడంటే కొలెస్సీకి పత్రిక రాశాడు, ఎఫెసీకి పత్రిక రాశాడు, తెసలోనికేలకు పత్రిక రాశాడు, తిమోతి ద్వారా కొన్ని రాశాడు, అపోస్తుల కార్యంలో కొన్ని ఆయన రాశాడు. మొత్తం పౌలు రాయలేదండి. ఆ రీతిగా దేవుడే ఆ కార్యంను ఆయన జీవితంలో చేశాడు. ఎందుకండి శరచాల్లో ఉండడం దేవుని చిత్తమా అని మీరు అడుగుతున్నారా? దేవుని చిత్తము కాకపోతే ఈరోజు మనం ఎలా చదువుతామండి? ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన పత్రిక, తిమోతికి రాసిన పత్రిక, కొలొస్సీయులకు రాసిన పత్రిక, ఇవన్నీ ఎలా చదువుతాం మనము? ఈ బైబిల్ గ్రంథమే. బైబిల్ గ్రంథంలో చాలా వరకు కొత్త నిబంధనలో ఏమీ చాలా లేకుండా ఉండి ఉంటుంది. ఒకవేళ పౌలు మాత్రం మాలాగా తిరుగుతూ సేవ చేసి ఉంటే ఆయన ఏమి రాసి ఉండడేమో. కానీ దేవుని చిత్తం, ఆయన రాయాలనేది దేవుని చిత్తం కనుక ఆయనను బందీ గృహంలో ఉంచాడు, బందీ గృహంలో పడేశాడు. మీ జీవితంలో కూడా కొన్నిసార్లు ఎందుకు నాకు ఈ పరిస్థితిని మీరు అడుగుతున్నారా? అది దేవుని చిత్తం అని మీరు నమ్మండి. ఎందుకంటే ఈ లోక జీవితం శాశ్వతమైనది కాదు. ఏమని పౌలు అంటున్నాడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:19-21 2 వచనంలో, మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలమున అయినను సరే, చావు మూలమునైనా సరే, క్రీస్తు నా శరీరమందు గణపరచబడును. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అని అంటున్నాడు. ఇటువంటి ఒక ఆలోచన ఎవరికి వస్తుందో తెలుసా? దేవుని గురించి 100% నమ్మకం ఉన్న వాళ్ళు ఇలాగే చెప్తారు. ఏమిటి? బ్రతుకుట అయితే క్రీస్తే, చావైనా మేలే. ఎక్కడ పోతాం? కన్ను మూసుకుంటే పరలోకంలో కన్ను తెరుస్తాం. దేవుడు మన ఆత్మను, శరీరం మాత్రమే సమాధిలో ఉంటుంది, కానీ ఆత్మ ఏమవుతుంది? వెంటనే కన్ను తెరుస్తుందండి. ఎక్కడ ఉంటాం మనము? దేవునితో ఉంటాం. మన ఆత్మ దేవునితో ఉంటుంది. సో మనం దేనికి మనం కలవరపడవద్దు. క్రిస్మస్ను సంతోషంగా ఆనందించండి. నూతన సంవత్సరము సంతోషంగా ప్రవేశించండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యంను ఈ నూతన సంవత్సరంలో చేయునుగాక. ఆమెన్, ఆమెన్.